పొలం గురించి మాట్లాడుతున్నానండి. అయితే కలెక్టర్ ఆఫీస్ ఫోన్లు చేస్తున్నారండి. ఫోన్లు చేస్తున్నారు కానీ మాకు ఎటువంటి సమాధానం లేదండి. పొలం సమస్య గురించి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అంటున్నాము. అది ఆక్రమించిన వాళ్ళు కూడా బలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరుబాబు, ఆ 2 కుటుంబాలు కలిసి ఆక్రమించారండి దాన్ని. మరి మా దగ్గర ఒరిజినల్ కాగితాలు కూడా ఇంటి పట్ట పొలం పట్ట వాళ్ళు అమ్మికేశారు. మరి గొడవలు కూడా అయినాయి, కొట్లాట్లు అయినాయి, కేసులు కూడా అయినాయి. ఇటువంటి పరిష్కారం న్యాయం జరగలేదు మాకు. మరి మండల ఆఫీస్ వాళ్ళు వచ్చి 10 సార్లు ఎంక్వైరీ చేసి, కొలతలు వేసి, సర్వే చేసి, రికార్డులు తెచ్చి, అడంగలు తెచ్చి అన్నీ మాకు చూపించి మరి మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ఇటువంటి న్యాయం మాకు జరగలేదు. మరి ఎంఆర్ఓ వాళ్ళకి అమ్ముడిపోయి మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాకైనా న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం మేము. మరి ఇంకా ఏం జరగలేదు. మరి నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి, లోకేష్ బాబు ఆఫీస్ నుంచి, తర్వాత సచివాలయం ఎలకపూడి, అమరావతి దగ్గర ఎలకపూడి, అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏమైనా మాకు పరిష్కారం అయిందని చెప్పి పడుతున్నారు. ఎటువంటి పరిష్కారం మాకు జరగలేదండి. ఏ న్యాయం మాకు జరగలేదని చెప్పేసి అడిగాము మేము. సరే మేము మళ్ళీ పై అధికారులకు పంపిస్తాము, పై అధికారులను అడుగుతామని చెప్పి అంటున్నారు. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇలా నాకు చెప్పుకొస్తానండి. మాది అది భూమి సమస్య. మాది 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు. మాది కబ్జా చేసి ప్యాట్లు వేసుకొని అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. దీంట్లో ఎంఆర్ఓ వాళ్ళు, కబ్జాదారులు వాళ్ళు ఒకటయ్యి మా భూమిని అమ్ముకోవటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎంఆర్ఓ వాళ్ళు కబ్జాదారులకి వాళ్ళు ఎంతో కొంత తిలకాళ్ళు లంచం తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి మాకు అన్యాయం చేశారు. మరి మాకే న్యాయం జరగలేదంటే మరి ఎటువంటి పరిష్కారం మాకు అవ్వలేదు. ఇంకా చంద్రబాబు అని చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఇంతవరకు ఏం చేయలేదు, మరి జరగలేదు. ఎంక్వైరీకి మరికి వస్తున్నారు, ఎంక్వైరీకి మరి చేస్తున్నారు. ఫోన్లు చేసి అడగటం వరకే కానీ ఇప్పుడు ఎంక్వైరీకి కానీ సర్వేకి కానీ రావట్లేదు. అంతకుముందు వచ్చి అడావుడు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ, మరి జాయింట్ కలెక్టరు గుంటూరు మమ్మల్ని అడావుడు చేసి అప్పుడు చాలా బాధ పెట్టారు. మరి ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు. మరి పొలం కూడా ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు, సర్వే చేసిన వాళ్ళు కూడా లేరు. మరి కలెక్టర్ ఆఫీసే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెబుతున్నాను, వాళ్ళు నన్ను అడుగుతున్నారు. మాకే న్యాయం జరగలేదు. మరి చంద్రబాబు నేను ఓట్లేసి మరి గెలిపించాం, మరి చేస్తాడనుకుంటున్నాం. మరి మేమేటో కదా, అందరూ ఇస్తేనే గెలిచాడు, మేము ఒక్కలం కాదు. మరి ఎక్కడన్నా ఉన్నాయి మా వాళ్ళు మొత్తం మాకు సంబంధించిన వాళ్ళు 400 గడపన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేసిన వాళ్ళం మేము ఓట్లంతా. మరి మేము 4 తరాల్చి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మరి ఇప్పుడు తెలుగుదేశం వేసి మేము గెలిపించుకున్నాం. మరి ఆ అన్నయ్య గెలిచాడు. మరి ప్రజలకు పని చేస్తాడు అనుకుంటున్నాం మేము. మరి నా బొట్టోళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. మరి న్యాయం జరగలేదు. ఇది భూమి సమస్య. మరి భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. కబ్జాదారులు ఎక్కువ. ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఆక్రమించు, ఎక్కడ పేట ఉంటే అక్కడ అమ్ముకోవటం, అమ్మిన పేట పచ్చారులు అమ్ముకోవటం, ఇలా చేస్తున్నారు. దొంగ రిజిస్టులు చేయించుకోవటం, దొంగ సంతకాలు చేయించుకోవటం, ఇట్లాగా దొంగ సాక్ష్యాలు పెట్టుకోవటం, ఇట్లా చేస్తున్నారు. మరి మేము అమ్మలేదు, ఒక్క సెంటు కూడా మేము అమ్మలేదు. 5 ఎకరాల 20 సెంట్ల భూమికి ఒక్క సెంటు కూడా మేము అమ్మలేదు. మా తల్లి కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ ఎవరు అమ్మిన వాళ్ళు కాదు. మరి వాళ్ళు అట్లా చేశారు. వాళ్ళు మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు ఈ భూముల కోసమే. తర్వాత మా పిల్లల మీద, మా మీద కూడా దాడి చేస్తున్నారు. మరి సముద్ర చెరుబాబు వాళ్ళు, బలసాని రాజేశ్వరరావు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకుళ్ళు, కోడళ్ళు, వాళ్ళ మనవాళ్ళు మరి ఈ రకం మా మీద దాడులు చేశారు. మమ్మల్ని కొట్టి, రాళ్ళతో కొట్టి, మా దగ్గర ఉన్న ఆధారాలు లాక్కెళ్ళిపోయి మరి ఈ రకం చేశారు మమ్మల్ని. న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి మా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇంకా మిగతా వాళ్ళకి పంపండి. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి, బోసుకొమ్మ సెంటరు, 17వ వార్డు.
మరి నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను. మరి మా సమస్య అనేది భూమి సమస్య అనేది మరి ఏ న్యాయం మాకు జరగలేదు కాబట్టి మరి జరిగిద్దా అనుకుంటున్నాం. మరి ఏం చేస్తాడో తెలియదు చంద్రబాబు అన్నయ్య. మరి ఎన్నో అర్జీలు పెట్టున్నాను, ఆఫీస్ కాడికి కూడా వెళ్ళున్నాను. లోకేష్ బాబుని కలిశాను, చంద్రబాబు అన్నయ్యని కలిశాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాను కానీ ఆయన కలవట్లేదు. ఆయన ఉంటున్నాడు కానీ కలవట్లే, జనంతో కలవట్లేదు. అర్జీలు మటుకు ఇచ్చి వస్తున్నాను. కానీ ఆడికి వెళ్తే లోకేష్ బాబు కాడికి వెళ్ళు, చంద్రబాబు కాడికి వెళ్ళి అంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆఫీస్లో. మరి ఎక్కడ కూడా ఇచ్చి వచ్చాను అర్జీలు. చూడండి, యూట్యూబ్లో వస్తున్న వీడియోలు. తాడేపల్లి కేసు శాంతి ఛానల్ పేరు కూడా, నా పేరు కూడా శాంతి అనండి. చిల్లర కొట్టు పెట్టుకున్నాను, చిల్లర కొట్టుకుంటున్నాను నేను. అంతకుముందు కాయల బండి, తోపుడు బండి, 4 చక్రాల బండి వేసేదాన్ని, కాయలు అమ్మేదాన్ని. బజారు సందు రోడ్లో, మెయిన్ రోడ్ల మీద తిరిగి మరి ఇళ్లలో తిరిగి అమ్మేదాన్ని. కొట్టు తీసుకొని కొట్టుకాడ ఉంటున్నానండి. ఇప్పుడు 3 నెలలు ఒక కొట్టు తీసుకొని 3 నెలలు నిండిపోయిందండి. 3 నెలల నుంచి కొట్టులోనే ఉంటున్నాను. అన్ని సరుకులు అమ్ముతున్నామండి. డ్రింకులు కానీ, అన్ని పిల్లలు తినేవి కానీ, ప్రతి కూరగాయలు కానీ, ఎండు చేపలు కానీ ప్రతి అమ్ముతున్నాము. మరి ఇక్కడ మాకు 3 కొట్లు ఉన్నాయండి. మా కింద అద్దెకి తీసుకున్నాము. 2016 నుంచి మా పాప 2 కొట్లు ఉండండి మా పాప కింద. మా పాప టైలర్ అండి, బట్టలు బాగా కుట్టిద్ది, మోడల్ కుట్టిద్ది, మోడల్ జాకెట్లు కానీ మోడల్ బాగా కుట్టిద్దండి. పిల్లల డ్రెస్సులు కుట్టిద్ది, పంజాబ్ డ్రెస్సులు కుట్టిద్ది, లంగా జాకెట్లు కుట్టిద్ది. మోడల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టిద్దండి. జాకెట్లు లైనింగ్ కుట్టిద్ది, మామూలు కుట్టిద్ది. మరి చిన్న పిల్లలకి గౌన్లు కూడా కుట్టిద్దండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి కొట్టదు, ఆడపిల్లల వరకు. మరి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టిద్ది. మరి రేటు కూడా కొంత తక్కువే తీసుకుంటుంది, అందరికంటే కొంత తక్కువే తీసుకుంటుంది. బట్టలు కుట్టిందంటే అంత నీట్గా ఉంటాయి బట్టలు కూడా, చక్కగా కుట్టిద్ది పాప. అక్కడే టైలర్ అంటే పాప. మరి మా పక్కనే, మా 3 కొట్లు పక్కనే ఉంటాయి వరుసనే. ఎవరైనా బట్టలు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కుట్టించుకోండి. ఇక్కడ మంచిగా బాగా కుట్టిద్ది. మరి ఇంకే మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టిద్ది. జాకెట్లు, పంజాబ్ డ్రెస్సులు కానీ, లంగా జాకెట్లు కానీ, గౌన్లు కానీ మరి అన్నీ కుట్టిద్ది పాప. మా పాప టైలర్ అండి. మా బాబు ఏమో ఆటో తోలుతాడు. బాబు అంతకుముందు రాడ్ మిల్లు పనిచేసేవాడండి. రాడ్ మిల్లు పనిచేసేటప్పుడు 4 సార్లు దెబ్బతిన్నాడండి. మెయిన్ లైన్ కరెంట్ షాక్ కొట్టి బాబు పడిపోయి 2 రోజులు ఐసీలో ఉంచారు. దేవుడి దైవాల బతికాడు, దేవుడే బతికిచ్చాడు. మరి పరింజాల మంచి 3 సార్లు పడిపోయాడు, 4 సార్లు పడిపోయాడండి. పరింజాల మంచి అంటే రాడ్డు లాక్కుంటా డాబాల మంచి పరింజాల అంటారు కండి. పరింజాల మంచి 4 సార్లు పడిపోయాడండి. 4 సార్లు కూడా మరి దేవుడే బతికిచ్చాడు అప్పటిని. మరి ఒకసారి రారీ యాక్సిడెంట్ అయిందండి, రారీ కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడే బతికిచ్చాడు. తర్వాత బండి తోలుతా 3 సార్లు అయిందండి యాక్సిడెంట్. అప్పుడు కూడా మరి దేవుడే కాపాడాడు. ఎన్నిసార్లు కూడా దేవుడే మరి ఎస్ఐ కాపాడాడు. చాలా దెబ్బతిన్నాడు మా బాబు కూడా, మరి దేవుడే బతికిచ్చాడు. ఇప్పుడు బాబు ఆటో తోలుతున్నాడు, పాప ఏమో టైలరు. మరి నా పిల్లలు ఎవరు జోలికి వెళ్ళరండి, ఎవరు ప్రస్తావం పట్టించుకోరు. వాళ్ళ పనులేంటో వాళ్ళేంటో అంతవరకే. కానీ ఒకళ్ళు గొడవలకి వెళ్దాం, ఒకళ్ళు జోలికి వెళ్దాం అని ఉండదండి మా పిల్లలకి. మరి మా తండ్రి లేకపోయినా అలా నేను పెంచాను. మరి నా కండిషన్లో అట్లా పెరిగారు పిల్లలు కూడా పద్ధతిగా ఉంటారు. పిల్లలు ఎలా పడితే అలాగా, ఎవరు పడితే వాళ్ళు మాట అనేవాళ్ళు కాదు. ఎలా పడితే అలా మా పిల్లడు కూడా ఎవరి మీదకి గొడవలు గుడికి వెళ్ళడం. ఆ బాబుకి అసలు ఎటువంటి అలవాట్లు లేవండి. టయానికి పని చేసుకుంటాడు, వచ్చి టైం ప్రకారం తింటాడు, టైం ప్రకారం ఇంట్లో ఉంటాడండి. ఇంకా మా బాబు మటుకి అది ఎటువంటి అలవాట్లు లేవు. 2 పిల్లలు కూడా దేవుడు మంచి పిల్లలు ఇచ్చాడు నాకు. పిల్లల మటుకి ఎవరు జోలికి వెళ్ళే పిల్లలు కాదు, ఎవరు ప్రస్తావం పట్టించుకోరు. వాళ్ళ పనులేంటో వాళ్ళేంటో. మరి బట్టలు కుట్టించుకోవాలి అనుకుంటే ఎవరైనా దగ్గర వాళ్ళు, తాడేపల్లిలో కాబట్టి తాడేపల్లిలో బోసమ్మ సెంటరు, మసీద్ దగ్గర కొట్లు, తాడేపల్లి, గుంటూరు జిల్లా. ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఉండేవాళ్ళు అయితే ఎవరైనా కుట్టించుకోవచ్చు అండి. వస్తారు, చాలామంది వస్తుంటారు మా పాప కాడికి కుట్టించుకునే వాళ్ళు. ఒకసారి కుట్టించుకుంటే ఇంక 2వ సారి ఇక్కడికి వెళ్ళరండి, మా పాప కాడికి వస్తారు. మా పాప కుట్టితేనే కుట్టించుకుంటారు, లేదా ఎక్కడ ఎవరు వాళ్ళు. ఆ పాప ఎప్పుడు ఖాళీ కొడతా చూసి మా పాప కాడికి వచ్చి కుట్టించుకుంటూ ఉంటారు బట్టలని.
చూడండి, మీరు మా వీడియోలు చూడండి. మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. భూసమ్మ సెంటరు, తాడేపల్లి, 17వ వార్డు. నా పేరు శాంతి. నేను ఎక్కువ భూమి గురించి మాట్లాడుతూ ఉంటాను. అంటే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. నా వీడియోలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. మరి మీరు ఇంకా మిగతా వాళ్ళకి మీరు పంపండి. చూసిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు మీ బంధువులకు కానీ ఎవరికైనా సరే ఆ వీడియోల గురించి చెప్పండి. మరి నేను చర్చికి వెళ్తూ ఉంటాను. ఆదివారం మట్టికి చర్చికి వెళ్తూ ఉంటాను. చూడండి, మా వీడియోలు చూడండి, వినండి. మీకు నచ్చితే మీ వాళ్ళకి పంపండి. అదే కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో అది మీ ఇష్టం. ఇంకా దాంట్లో గట్టిగా అడిగేది ఏం లేదు. మీరు కూడా అంటే 10 మంది చూస్తేనే నేను ఇంకా ఏదైనా చేయగలను. నేను ఏదైనా వీడియోలు పెట్టగలను. ఇంకా చూసి అందరూ ప్రతి వాళ్ళు వదిలే కాకండి వీడియోల్ని. మరి అదేమన్నా మీరు డబ్బులు ఇచ్చేది కాదు కదా, ఇది చేసేది కదా. ఒక లైక్ కొడతాకేమైంది, సబ్స్క్రైబ్ చేయటాకేమైంది, చేయండి. మిగతా వాళ్ళకి కూడా పంపండి. నా పేరు శాంతి అండి. శాంతి, మనిషి శాంతి ఉండదు నాకు. పేరుకి మటుకు శాంతి. విజయశాంతి కూడా బాధపడింది, కష్టపడింది పాపం. విజయశాంతి ఎన్ని కష్టపడిందో నేను అన్ని కష్టాలు పడ్డా. విజయశాంతి పేరు ఎందుకు ఎత్తారా అనుకుంటారా? శాంతి అనే పేరు ఉన్న వాళ్ళకి మనిషి శాంతి ఉండదు. వాళ్ళు ఎంత సంపాదించినా ఆ సంపాదన కూడా నిలబడదు. మరి అలా జరిగింది ఎందుకో నాకు చాలామంది చూశాను. విజయశాంతికి కూడా తల్లిదండ్రులు లేరు పాపం, అన్నదమ్ముళ్ళు లేడు, ఒక్కటే ఉంది. ఆ ఒక్కమే ఉన్నది. వాళ్ళిద్దరే అన్నదమ్ము, అన్న చెల్లి. వాళ్ళ తల్లిదండ్రులకి తండ్రి చనిపోయాడు, ఆమె కష్టపడింది. తల్లి చచ్చిపోయింది, కష్టపడింది. వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, ఆమె కష్టం చేసుకొని మరి మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్నా కూడా మరి ఇప్పుడు సినిమాల్లోకి ఏం రావట్లేదు. మరి ఆమె ఎన్ని కష్టాలు పడిందో, ఆమె సినిమాలు కూడా అంత కష్టపడి తీసింది. సినిమాలు కూడా సూపర్ స్టార్. అసలు సూపర్ స్టార్ అన్నమాట. ఆ సినిమాటర్లో ఆడవాళ్ళు సూపర్ స్టార్ విజయశాంతి. విజయశాంతి ఫ్యాన్స్ నేను. బాలకృష్ణ, మరి విజయశాంతి, నాగార్జున, వీళ్ళు ఫ్యాన్స్ నేను. వాళ్ళ సినిమాలంటే ఎక్కువ నేను చూసేదాన్ని అంతకుముందు. ఇప్పుడు కాదండి, అంతకుముందు వాళ్ళ అభిమానం నేను. వాళ్ళంటే నాకు అంత అభిమానం. నేను వాళ్ళ అభిమాని. అక్కినేని నాగేశ్వరరావు, రామారావు, వాళ్ళిద్దరన్నా కూడా నాకు పాత యాక్టర్లు మంచి. వాళ్ళు అసలు అంత మంచి యాక్టర్లు. వాళ్ళు నిజ జీవితంలో ఎలా ఉన్నారో సినిమాల్లో అలా చేశారు, వాళ్ళు బయట అలాగే చేశారు. ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ మంచి కుటుంబాలు. అసలు మంచి కుటుంబాలు. ప్రజలకి పనిచేసిన వాళ్ళు. ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. మరి ఇంకా అసమంటి వాళ్ళు ఇంక పుట్టరు, అసమంటి వాళ్ళు ఇంక చూడలేము మనం. చూడండి, వీళ్ళ గురించి ఎంత చెప్పి అనుకుంటారేమో. ఏదైనా మంచిగా చెప్పుకుంటాం, చెడిగా చెప్పుకుంటామండి. విజయశాంతి పేరు వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పాను. విజయశాంతి కూడా ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో మరి నిందలు కూడా అనిపించింది. ఆమె నిందలు కూడా వేశారు. ఆమె ఎన్నో పడింది, ఆమె ఎన్నో బాధలు పడింది. ఆమె తల్లిదండ్రులు చనిపోవటం, అన్నతమ్ముడు చచ్చిపోవటం, ఒంటరిగా ఉండి మరి మ్యారేజ్ అయ్యటం చిన్న వయసులోనే మరి అన్ని కష్టాలు పడింది ఆమె కూడా. మరి నేను కూడా చిన్న వయసు నుంచి కష్టాలు పడ్డానండి. మరి నాకు ఎన్నో బాధలు నేను పడి ఉన్నాను. మరి అసలు చెప్పుకుంటే ఎంతో నా స్టోరీ అంటే 4-5 సినిమాలు తీసుకోవచ్చు. అసలు నిర్మాతలు, డైరెక్టర్గా వింటే నా స్టోరీ 4-5 సినిమాలు తీసుకోవచ్చు. చూడండి, నా పేరు కూడా శాంతి అను. చాలామంది అంటారు విజయశాంతి అంటే. విజయశాంతి అంత పేరు నాకు వద్దులే అమ్మాయి, శాంతి అని పిలవండి అంటాను నేను. విజయశాంతి అంటారు. విజయశాంతి అంటే అంత వద్దు, అంత మనం లేవు కదా, అంత పేరు మనకు లేదు. ఎందుకు? ఏదో అభిమానం అంతవరకే. శాంతి అని పిలవండి అంట, అంటే అంతే, శాంతి అని పిలుస్తారు. చూడండి, మా వీడియోలు చూడండి, వినండి. మరి మిగతా వాళ్ళకి చెప్పండి, మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ స్నేహితులకి చెప్పండి, వినండి, చూడండి. మంచి వీడియోలు చేస్తూ ఉంటాను, బతుకు తెరువు గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎక్కువ జీవితంలోని కష్టాలు పడ్డాను కాబట్టి అట్ల గురించి నేను చెప్తా ఉంటాను ఎక్కువ. మరి నాకు ఒక బాబు, ఒక పాప.
మరి నా చిన్న కుటుంబం, ఆ చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల 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 పిల్లలు పెద్ద పెద్ద కుటుంబం అయిపోవాలి. అది నాకు 2 మనవాళ్ళు, 1 మనవరాలు నాకున్నది. బాబుకి 1 పాప, పాపకి 2 బాబులు. నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం ఎక్కువ. ఎందుకంటే మా కుటుంబంలో ఎక్కువ మగపిల్లల సంతానం ఎక్కువ. మా నాన్నగారికి, మా తాతగారికి కూడా, మా తాతగారికి ఆడపిల్లలు లేరు, 3 మగపిల్లలే. మా నాన్నోళ్ళు, మా నాన్న, బాబాయ్కి బాబాయ్ మగపిల్లలే. మళ్ళీ మా తమ్ముడికి వచ్చి కూడా 3 మగపిల్లలే. మా తమ్ముడికి ఆడపిల్లలు లేరు. అందుకే మాకు ఆడపిల్ల అంటే ఇష్టపడతాను. ఎందుకంటే మా చిన్నక్కకి 1 ఆడపిల్ల, నాకు 1 ఆడపిల్ల. మా పెద్దకి 1 ఆడపిల్ల ఉంటే ఆడపిల్లని చంపేశారు. అది చెప్పాను, అంతకుముందు వీడియో చేశాను. 12 సంవత్సరాల పిల్లని మరి రేపు చేసి చంపేశారు. దానికి ఎటువంటి కేసులు లేకుండా అయిపోయినాయి అక్కడ. మరి ఆ పాప దిగులు మనం మా అక్కాయి చనిపోయింది. మళ్ళీ 3 కొడుకులు చనిపోయారు. మా అక్కాయికి 3 కొడుకులు చనిపోయారు. మా అక్కాయి కొడుకులు. మా అక్కాయి చచ్చిపోయింది, 1 అమ్మాయి చచ్చిపోయింది. ఆ పాప దిగులతో అట్లా అయిపోయారు వాళ్ళు. ఆ కుటుంబం అట్లా అయిపోయింది. చూడండి, మాకు ఆడపిల్లలు అంటే ఇష్టం బాగా. నాకంటే కాదు, నాకు ఆడపిల్లలు బాగా ఇష్టం. మా పిల్లని చాలామంది ఇష్టపడతారు మా కుటుంబంలో. అంటే చాలా ప్రేమగా పలకరియటం కానీ, చూడటం కానీ. మా అన్నదమ్ముడు కూడా, మా అన్నదమ్ముడు మా పాపకి మేనమామే. మేనమామ అయినా మేనమామలాగా చూడటం. ఆయన ఒక మేనమామలో చూడటం. ఎలా ఉంటాడంటే ఒక అన్నదమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా అట్లా ఆ బిడ్డని అట్లా భావించుకుంటారు. కోళ్ళని కూడా, మేనకోళ్ళని కూడా ఎట్టబడితే అట్లా మాట్లాడటం. చక్కగా ఉంటాడు ఆడపిల్లలతోటి. మా చిన్నకాయ కూతురే కానీ, నా కూతురితో కానీ చక్కగా మాట్లాడతాడు మా అన్నదమ్ముడు. గొప్ప మాట్లాడాడు ఆడపిల్లల్ని. వాళ్ళ మటుకు ఒక మాట అంటాడు. మమ్మల్ని ఏమో ఇద్దరికి అని ఉంటాడేమో కానీ మా ఆడపిల్లల మటుకు ఒక మాట అనలేదు ఇంతవరకు. వాళ్ళని బాగా చూస్తాడు. వాళ్ళ పిల్లల్లాగా చూస్తారు. చూడండి, ఎందుకు చెప్తానంటే కొన్ని కుటుంబాల్లో కొన్ని ఒక రకం ఉంటాయి, ఒక రకం ఉంటారు. మరి నేను ఎక్కువ కుటుంబాల గురించే మాట్లాడుతూ ఉంటాను. నేను నా జీవితంలో నేను చాలా దెబ్బతిని ఉన్నాను. చాలా కష్టాలు పడ్డాను. నేను ఎన్నో అనుభవించిన కష్టాలు. 52 వయసు నాకు. మరి 52 వయసులోనే నేను ఎన్నో బాధపడ్డాను. నేను 18 సంవత్సరాల నుంచి నేను కష్టాలు సముద్రం ఈదినట్టు ఇదాను. మరి సముద్రంలో పడితే ఏదో ఒడ్డు పడతారు, అట్లా కూడా కాదు నాది. దానికంటే ఎక్కువ సమస్య. అంటే 18 సంవత్సరాల లోపే మరి 18 సంవత్సరాలు వచ్చారు నా భర్త చనిపోయి అక్కడి నుంచి కష్టాలు పడుకుంటూ వచ్చాను. ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి నేను ఈ కష్టాల నుంచి లాక్కుంటూ వస్తూనే ఉన్నాను. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు తిండికి గుడ్డకేం లోటు లేదు. అట్ల మటుకి ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. 2 బిడ్డలు కూడా బాగా చూసుకుంటారు నన్ను. నాకేం ఇబ్బంది అనేది లేదు. ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా, ఏ గుడ్డ కట్టుకోవాలన్నా నాకు ఇబ్బంది లేదు. అన్నీ బాగా చూసుకుంటాను. నాకు అసలు ఇబ్బంది పడాల్సిన బాధ లేదు. ఒకప్పుడు పడ్డా తిండి లేని రోజులు ఉన్నాయి, నిద్ర లేని రోజులు ఉన్నాయి. డబల్ కూలి పనులకి వెళ్ళి డబల్ రేత్రి పొగులు చేసింది ఉన్నాయి. మరి ఆ రోజుల్లో మరి సరైన కూలి లేదు, సరైన డబ్బులు లేవు. ఆ రోజుల్లో మా అమ్మని మేము బాగా పెట్టుకోలేకపోయాం. ఏంటంటే ఏదో పచ్చడి మెతుకులు, కారం మెతుకులు పెట్టుకోవటా పెంచుకున్నాం. మరి ఆ రోజుల్లో మేము ఇంత డబ్బు లేదు, ఇట్లా లేదు అప్పట్లో. మరి అప్పుడు తక్కువ 24 గంటల పనులు చేసినా కూడా 150 రూపాయలు, 200 రూపాయలు అట్టా కూలి వచ్చేది. మరి ఈ రోజుకి వెళ్తుంటే 500-600 తెచ్చుకుంటున్నారు. ఇదే డబ్బు ఆ రోజులో నడితే మా అమ్మని మేము పూలో పెట్టుకొని చూసుకోవాలి. ఇట్లా మా అమ్మని పూల్లో పెట్టుకొని చూసుకోవాలి. మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా నాన్నగారు లేకపోతే మా కోసం కష్టపడింది మా అమ్మ. పొలాలు పోగొట్టుకొని కూడా మా అమ్మ బిడ్డలు ఏమైపోతారని చెప్పి బిడ్డల కోసం పోరాడింది. బిడ్డల కోసం చాకరీ చేసింది, గొడ్డు చాకరీ చేసింది. ఆమె తినకో మమ్మల్ని పెంచుకొచ్చింది. మాకు పెళ్ళిళ్ళు చేసింది, మరి మాకు కానుపులు చేసింది, అన్నీ చేసింది ఆమె. మరి ఆమె రుణం మేము తీర్చుకోలేము, తల్లి రుణం తీర్చుకోలేము అని ఆమె ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి మా నాన్నగారు చనిపోతే మరి 3 ఆడపిల్లలకి పెళ్లి చేసిందామా. మరి 2 కొడుకులు, 3 కొడుకులు, మరి ఇంతమందిని లాక్కొచ్చిందాం. మరి ఆ కూలి పని చేసి
కూలి పని చేసి ఎంత పొలం ఉండి కూడా పొలం చేయటం చేతకాకాకి కూలి పనులు చేసి మమ్మల్ని కూడా కూలి పనులు తీసుకెళ్ళి అట్లాగా మమ్మ చేసింది. చాలా మేము కష్టాలు పడి ఉన్నాం. ఎందుకంటే మా అమ్మగారు కష్టం చేసింది కాబట్టి ఆ దేశాలు మాకు వచ్చింది. మేము కూడా కష్టం చేసుకోవటం ఆమెలాగా. మరి ఆమె ఏ బడిలో అయితే వెళ్ళిందో మేము అట్టే నడిచాం. నీతిగా నిజాతిగా బతికిందాం. ఎవరు జోలికి వెళ్ళకుండా, ఎవరు పస్తాం పట్టుకోకుండా ఆమె పని చేసుకోవటం ఏంటో, ఆమె బిడ్డలను పెంచుకోవటం ఏంటో ఇలా చేసుకుంది. కానీ ఆమె సగం వయసులోనే భర్త చనిపోతే మరి ఎవరికి ఆశపడకుండా ఆమె బిడ్డలను పెంచుకుందామా, కష్టపడి బిడ్డలను పెంచుకుందాం. ఏరే భర్తకు పోలామా, ఏరే వాళ్ళని చేసుకోవాలా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మమ్మల్ని కష్టపడి పెంచింది. మరి ఆమె తినిందో తినలేదో మరి దేవుడికి తెలియాలి. మమ్మల్ని అలా చూసిందామా, అంత కష్టపడింది. ఎంత బంగారం ఉందో ఆమెకి, ఎంత భూమి ఉంది, పొలం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉండి కూడా ఆమె కూలి పనులు చేసి బిడ్డలను పోషించుకొని, బిడ్డలను ఎవరికి అప్పు చెప్పకుండా మరి సాకి సందరించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి, మరి వాళ్ళ కానుపులు చేసి అన్నీ చేసింది. మరి ఆమెకి మేము మరి మా వయసు వచ్చేవారికి మరి అప్పుడు సరైన సంపాదన లేక అంటే మాకున్న దాంట్లో చూసుకున్నాం. కానీ అదే ఈ రోజులో అయితే ఇంకా బాగా చూసుకునేవాళ్ళం. ఇదే రోజుల్లో అయితే ఇంకా బాగా చూసేవాళ్ళం. ఎందుకంటే ఈ రోజు మరి ఏ పనికి వెళ్ళినాగా 500-600 తెచ్చుకుంటున్నారు. ఆడ మడిచైనా మగ మడిచైనా కూలి ఎక్కువ వస్తుంది. ఆ రోజులో కూలి తక్కువ. మరి అద్దెలు కట్టుకోవటం అంటే ఇండ్లు కట్టుకోవటం కష్టంగా ఉండేది. ఎట్లాగా మరి దేవుడు మమ్మల్ని వచ్చాడు, జరిగిపోయింది. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను చాలా గారంగా చూసేది మా అమ్మ. మరి ఆడపిల్లలో లాస్ట్ అమ్మాయినని చాలా గారంగా చూసేది. చూడండి పొరపాటుంది.